నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో చోటు చేసుకున్న పాల కలుషిత ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించిన సీఎం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో చోటు చేసుకున్న పాల కలుషిత ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల అధికారులు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరు వెంటిలేటర్ మీద, మరొకరు డయాలసిస్ పై ఉన్నారని అధికారులు సీఎంకు వివరించారు. వీరిద్దరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం శ్రీకాకుళం ఘటనలో 76 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఇద్దరు మినహా మిగిలిన వారంతా నిలకడగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. కలుషిత నీటి సరఫరాను అరికట్టేందుకు పైప్ లైన్లను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత నీటిని అందిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే రాజమండ్రి పాల ఘటనలో బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, పాల శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపినట్లు పేర్కొన్నారు. ప్రజారోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించిన సీఎం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సూపర్ 6 హామీల్లో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే నిశ్చయంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ నినాదమని ఆయన స్పష్టం చేశారు. అనుబంధ పరిశ్రమలన్నీ ఒకే చోట ఉండేలా వర్టికల్ మరియు హారిజాంటల్ ఇంటిగ్రేషన్ పద్ధతిలో ఈ క్లస్టర్లను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ ఆధారిత అభివృద్ధి విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇప్పటికే 22 క్లస్టర్లను గుర్తించామని తెలియజేశారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే నిశ్చయంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ నినాదమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా అనంతపురంలో ఆటోమోటివ్, కర్నూలులో పునరుత్పాదక ఇంధనం మరియు సిమెంట్, కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే నెల్లూరులో గ్లాస్ మరియు ఏసీ క్లస్టర్లు, ప్రకాశంలో బయోగ్యాస్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైసెస్ మరియు స్టీల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను కూడా తీసుకువస్తున్నామని, అనుబంధ పరిశ్రమలన్నీ ఒకే చోట ఉండేలా వర్టికల్ మరియు హారిజంటల్ ఇంటిగ్రేషన్ పద్ధతిలో ఈ క్లస్టర్ను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. సూపర్ 6లో మన ఇచ్చిన తొలి హామీ అధ్యక్ష 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రధానమైంది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా నేను చెప్పింది ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. మీరు చూస్తే రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదేవిధంగా కర్నూలుకి వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప, చిత్తూరులో వచ్చేసే గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది, ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ క్లస్టర్ తయారు చేస్తున్న, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేస్తున్న, ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా దానికి ఉన్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష, మొబైల్ ఫోన్. ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకుని పరిశోధనలు చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే డయాలసిస్ సేవలను మెరుగుపరిచామని మంత్రి తెలిపారు. గతంలో 555 మిషన్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 726కు పెరిగిందని, అలాగే నెలకు జరిగే డయాలసిస్ సెషన్ల సంఖ్య 40,000 నుంచి 66,000కు పెరిగిందని వివరించారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కీలక వివరాలు వెల్లడించారు. ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం
హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకుని పరిశోధనలు చేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2,721 డయాలసిస్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయని, వాటిలో 985 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,736 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయని వివరించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 21,504 మంది పేషెంట్లలో సుమారు 8,700 మంది ప్రభుత్వ రంగంలో, మిగిలిన వారు ప్రైవేట్ సెక్టార్లో డయాలసిస్ చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే డయాలసిస్ సేవలను మెరుగుపరిచామని మంత్రి తెలియజేశారు. గతంలో 555 మెషీన్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 726కి పెరిగిందని, అలాగే నెలకు జరిగే డయాలసిస్ సెషన్ల సంఖ్య 40,000 నుంచి 66,000కు పెరిగిందని వివరించారు. గత 20 నెలల్లో 14 కొత్త డయాలసిస్ సెంటర్లను మంజూరు చేశామని, మరో 11 సెంటర్లు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయని వెల్లడించారు. మందుల సరఫరాలో ఎటువంటి కొరత లేదని, హెచ్బీవీ బాధితుల కోసం ప్రతి సెంటర్లో ప్రత్యేక బెడ్ కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం, శాశ్వత పరిష్కారం కోసం ఉద్యానంలో శాశ్వత పరిష్కారం కోసం కొన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కానీ ఇతర యూనివర్సిటీలతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. దానికి కారణాలు ఏంటనే విషయాన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉన్నది అధ్యక్ష. రెండవ ప్రశ్న వారు అడిగింది పబ్లిక్ ప్రైవేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నాయా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయా అని అడిగారు. మొత్తం 2,721 మెషన్స్ డయాలసిస్ మెషన్స్ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 985 గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయి, 1,736 175 నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్నాయి అధ్యక్ష. తర్వాత మెడిసిన్స్ కన్జ్యూమబుల్స్ గురించి అడిగారు. అటువంటి సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. హెచ్ఐవి పేషెంట్స్ గురించి ప్రత్యేకంగా ప్రతి డయాలసిస్ సెంటర్లో కూడా ప్రత్యేకంగా బెడ్ ఒకటి ఉంచడం జరుగుతుంది. టోటల్ పేషెంట్స్ ఎంతమంది అడిగారు. రాష్ట్రంలో సీకేడీతో బాధపడుతున్న టోటల్ పేషెంట్స్ 21,504 మంది ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ప్రభుత్వ రంగంలో రిజిస్టర్ అయిన వాళ్ళు 8,692, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో రిజిస్టర్ అయిన వాళ్ళు 12,912 ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ గౌరవ సభ్యులకి దృష్టికి తేవలసింది ఏంటంటే అధ్యక్ష, ఈ 20 నెలల్లో 14 డయాలసిస్ సెంటర్ని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 11 ఇప్పుడు ఇంకా కొత్తగా టెండర్ ప్రక్రియలో కూడా ఉన్న విషయం నేను వారి దృష్టికి తెస్తున్నాను. విశాఖ, తిరుపతి, కాకినాడ, సత్యసాయి జిల్లా, చీరాల, రాజమహేంద్రవరంలో పర్యాటక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధృవపత్రాలు ఉన్న వికలాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రులు ప్రతిరోజు పరీక్షగానే భావించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం చేసే పని మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖ, తిరుపతి, కాకినాడ, సత్యసాయి జిల్లా, చీరాల, రాజమహేంద్రవరంలో పర్యాటక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 55 అజెండా అంశాలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 160 మెగావాట్లు, 125 మెగావాట్లు ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలియజేశారు. నెల్లూరు జిల్లా శ్రీనగరాజపురంలో మహిళల కోసం కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖల పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నియోనాటాలజీ విభాగానికి 3 బోధనా పోస్టులు సృష్టించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో 2,387 కోట్ల రూపాయల పెట్టుబడితో సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు నిర్ణయం తీసుకున్నారు. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పేరుతో కొత్త శాఖ ఏర్పాటుకు నిర్ణయించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలియజేశారు. కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల ఖరారుపై కేంద్రానికి పంపే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ధ్రువపత్రాలు ఉన్న వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రులు ప్రతిరోజు పరీక్షగానే భావించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం చేసే పని మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. మంత్రులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విపక్షం నిర్మాణాత్మకంగా ఉండాల్సింది పోయి రాజకీయాలు చేస్తుందని, అసెంబ్లీకి రాకుండా బయట బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాటు ఊళ్ళలో తిరిగి చేసే కార్యక్రమాలు ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడితే సరిపోతుందని తెలియజేశారు. మంత్రులు శాఖలో చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలానే అసెంబ్లీలో మాట్లాడితే ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడినట్టేనని సీఎం అన్నారు. ఈ నెల 28న సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్నందున అసెంబ్లీకి సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొనాలని తేల్చి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాలు ఎలా ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విశ్లేషణ చేయిస్తున్నారని సీఎం తెలియజేశారు. హెరిటేజ్ తో పాటు 10 సంస్థల విస్తరణకు భూ కేటాయింపులపై కేబినెట్లో చర్చించారు.
రాజమండ్రిలో వెలుగులోకి వచ్చిన కల్తీ పాల ఘటన అనంతరం కృష్ణా జిల్లాలో ఫుడ్ సేఫ్టీ శాఖ అప్రమత్తమైంది. బుధవారం మచిలీపట్నంలోని పలు పాల విక్రయ కేంద్రాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాల ఉత్పత్తులు కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, గడువు తేదీ, ఎంఆర్పీ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ఏమైనా అనుమానాస్పద ఉత్పత్తులు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాజమండ్రిలో వెలుగులోకి వచ్చిన కల్తీ పాల ఘటన అనంతరం కృష్ణా జిల్లాలో ఫుడ్ సేఫ్టీ శాఖ అప్రమత్తమైంది. బుధవారం మచిలీపట్నం పట్టణంలోని పలు పాల విక్రయ కేంద్రాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి సెంటర్ ప్రాంతాల్లోని పాల కేంద్రాలను పరిశీలించిన అధికారులు చిలకలపూడి ప్రాంతంలోని ఎస్ఎస్ మిల్క్ మరియు జిల్లా పరిషత్ సమీపంలోని కృష్ణవేణి మిల్క్ డైరీ కేంద్రాల నుంచి పాల నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించినట్లు తెలియజేశారు. తనిఖీల్లో భాగంగా ఎంఆర్పీ తయారీ తేదీ లేని బాదం పాల ప్యాకెట్లు గుర్తించబడగా వాటిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఎక్కువ కాలంగా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ప్యాకెట్లను కూడా తొలగించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గోపాలకృష్ణ మాట్లాడుతూ వినియోగదారులు పాల ఉత్పత్తులు కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, గడువు తేదీ, ఎంఆర్పీ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద ఉత్పత్తులు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీల్లో వెటర్నరీ డాక్టర్ వీరంకి మధుబాబు పాల్గొన్నారు. జిల్లాలో తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఇంట్లో కూడా పరీక్ష చేసుకోవచ్చు. ఏదన్నా పిండి పదార్థం, స్టార్చ్ ఐటమ్స్ కానీ కలిపి పాల చిక్కదనాన్ని పెంచాలి అనుకునే వాళ్ళు కల్తీకి ఒకవేళ పాలు పెడితే మనం ఇంట్లో చిన్న టెస్ట్ అనమాట, ఐడిన్ ఒక 2 డ్రాప్లు వేసుకొని ఈ 10 ml మిల్క్లో వేసి చూస్తే ఒకవేళ దాంట్లో కనుక స్టార్చ్ కానీ ఎటువంటి పిండి పదార్థం కానీ కలిపినట్లయితే అది బ్లూ రంగు కానీ బ్లాక్ కలర్ కానీ మారుతుంది. ఇప్పుడు ఇది ఏది రంగు మారలేదు కాబట్టి ఇందులో పిండి పదార్థం అనేది కలపలేదని మనం తెలుసుకోవచ్చు. సో మిగతా ఏదైనా సరే కలిపారా అంటే శ్రీకాకుళంలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మంత్రి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంతో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో పాటు మున్సిపల్ ఉన్నతాధికారులతో మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ బుధవారం సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వారికి మంత్రి ఆదేశించారు. ఈ డయేరియా ప్రబలిన ప్రాంతాల్లోని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని సూచించారు. అదనపు సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని ఉన్నతాధికారులను మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ డయేరియా ప్రభావిత ప్రాంతంలో మున్సిపల్ కుళాయి నీటి సరఫరాను మంత్రి ఆదేశాలతో అధికారులు నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లోని నీటి నమూనాలను ఇప్పటికే శ్రీకాకుళం, వైజాగ్ ల్యాబ్లకు పంపారు. అందుకు సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది. ఇటీవల శ్రీకాకుళం నగరంలో రహదారి మరమ్మతులు నిర్వహించారు. అనంతరం ఆ ప్రాంతంలో డయేరియా ప్రబలిందని అధికారులు గుర్తించారు. కలుషిత నీరు నిల్వ చేసిన ఆహారం వల్లే ఈ వ్యాధి ప్రబలినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఇంటర్న్షిప్ తప్పనిసరి చేయాలని, దీనివల్ల మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని కోరారు. గన్నవరం కేసరపల్లిలో హెచ్ఎస్సిఎల్ సహకారంతో ఏఐ, డేటా సైన్స్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, దీనిని మార్చి 30న ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ను ఆహ్వానించారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటికే 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించామని తెలిపారు. గన్నవరంలోని ఏఐ శిక్షణ కేంద్రాన్ని ప్రామాణికంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్షిప్ అవకాశాల ప్రాముఖ్యతను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో వివరించారు. గతంలో తాను కేడీసీసీ బ్యాంకులో 100 మందికి ఇంటర్న్షిప్ ఇప్పించగా వారిలో 40 మందికి హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్న్షిప్ ను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇస్తే విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కోరారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి సెక్రటేరియట్ భవనంలో హెచ్సిఎల్ సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సర్వీస్ నౌ వంటి ఫ్యూచరిస్టిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, దీనిని మార్చి 30న మంత్రి లోకేష్ ప్రారంభించాలని ఆహ్వానించారు. కృష్ణా జిల్లాను తిరిగి పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మలవల్లి వంటి ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ప్రోత్సహించాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయిన సీడాక్ కేంద్రాన్ని గన్నవరంలో ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే యార్లగడ్డ లేవనెత్తిన అంశాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3 నెలలకు ఒకసారి నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ఇప్పటి వరకు 1,587 జాబ్ మేళాల ద్వారా 1,00,000కు పైగా నిరుద్యోగులకు
వివిధ కంపెనీల్లో ఉపాధి కల్పించామని తెలియజేశారు. కేవలం వైట్ కాలర్ ఉద్యోగాలే కాకుండా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, లిఫ్ట్ మెకానిక్స్ వంటి బ్లూ కాలర్ వృత్తులకు ఉన్న భారీ డిమాండ్ను గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి గౌరవప్రదమైన వేతనాలు లభించేలా చూస్తున్నామన్నారు. ఏపీఎస్ ఎస్డిసి ద్వారా ఇప్పటికే 74,000 మందికి శిక్షణ ఇవ్వగా అందులో 54% మందికి ప్లేస్మెంట్స్ లభించాయని వివరించారు. కాలేజీల్లో అదనపు కోర్సులుగా ఏఐ, మెషిన్ లెర్నింగ్లను ప్రవేశపెట్టి 3.11 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, యార్లగడ్డ కోరిన విధంగా గన్నవరంలో ఏఐ శిక్షణ కేంద్రాన్ని ప్రామాణికంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. నేను జాబితాలో పెడితే హెచ్సిఎల్ రానంటే నా కాన్షియన్స్లో ఉందని రమ్మంటే వాళ్ళు 150 మెంబర్స్కి ఫ్రెషర్స్కి జాబ్ ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే విద్యాశాఖ మంత్రి గారు ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేస్తే ఆ అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో ఇంటర్న్షిప్ ఉంది అధ్యక్ష. నేను ఒక 5 ఏళ్ల క్రితం కేడీసీసీ బ్యాంక్లో 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చాను అధ్యక్ష. వాళ్ళలో 40 మందికి హైదరాబాద్ వెల్స్ ఫార్గో లాంటి కంపెనీలో జాబులు వచ్చినాయి. ఇంటర్న్షిప్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు అనేది చాలా బాధాకరం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు ఇద్దరు చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ ఫేర్ నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తీసుకుంది. ఇప్పటికీ మీరు చూస్తే సుమారుగా 1587 జాబ్ ఫేర్లు మేము నిర్వహిస్తాం జరిగింది. దాంట్లో సుమారుగా 11,373 కంపెనీలు అంటే ఎంఎస్ఎంఈ కంపెనీస్ కానివ్వండి, పెద్ద పరిశ్రమలు కానివ్వండి, అందరు దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. తద్వారా 108,747 మందికి ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అందుకే ఇక్కడున్న గౌరవ సభ్యులందరినీ కోరేది, ఈ జాబ్ ఫేర్ షెడ్యూల్ ఇస్తాం, మీరు కూడా పాల్గొండి, మీరు కూడా ఇది సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా చాలా అవసరం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, స్కిల్లింగ్ గురించి అడిగారు అధ్యక్ష. మొన్న కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఢిల్లీలో చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ పైన చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు అధ్యక్ష. రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులు సరైన వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. 10,000 కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు సంక్షేమ పథకాలు పొందలేరని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10వ రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులు సరైన వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది పొరుగు సేవల ఉద్యోగులు ఉన్నారని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరిగా అందడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు పొందడమే దీనికి కారణమని తెలియజేశారు. అంతేకాకుండా వైద్య సౌకర్యాలు కూడా సరిగా అందడం లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. ఈ ప్రశ్నకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమాధానమిచ్చారు. 10,000 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు సంక్షేమ పథకాలు పొందలేరని స్పష్టం చేశారు. వారి పిల్లలకు సంక్షేమ పథకాలు అందడం లేదనే విషయం నిజమేనని మంత్రి తెలియజేశారు. అయితే ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఉపకార వేతనాలు అందిస్తున్నామని చెప్పారు. అందరికీ సంక్షేమ పథకాలు అందించే అంశాన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపుతామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సభలో తెలియజేశారు. పూర్తిగా మనకి మా నియోజకవర్గంలోనే ఇలా అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే వాళ్ళు దాదాపుగా 2,000 మంది ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది దాకా ఉన్నారు. అయితే వీరు గవర్నమెంట్ ట్రెజరీ దగ్గర నుంచి జీతభత్యాలు తీసుకున్న ఏకైక కారణం చేత వారికి ఎలాంటి బెనిఫిట్స్ రాని పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. తల్లికి వందనం కూడా రాదు, టిట్కో ఇల్లు కూడా కనీసం లేని పరిస్థితి, అదేవిధంగా పెన్షన్ బెడ్ రిడన్ అయిన వ్యక్తికి కూడా పెన్షన్ లేని పరిస్థితి చాలా దయనీయం అధ్యక్ష. ఈ కేటగిరీ 3 ఉద్యోగులు, వాళ్ళు తక్కువ జీతం పొందే ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలు ఆదరణ లభించాల్సిందిగా, ఆ విధంగా ఏదైనా ప్రణాళిక రూపొందించాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. పథకాలకి 6 స్టెప్ వాలిడేషన్ అనేది చేయటం ఇంతకు ముందు నుంచి కూడా వస్తుంది అధ్యక్ష. దీనిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి స్కావెంజర్స్కి మాత్రం ఆదాయం ఎంత ఉన్నాడు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా శాలరీస్ 10,000 కన్నా ఎక్కువ ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళు ఇనెలిజిబుల్ వస్తున్నారు అధ్యక్ష. సిఎఫ్ఎంఎస్లో మన సభ్యులు చెప్పినట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని చోట్ల గవర్నమెంట్ ఉద్యోగాలను రావడం ఇలాంటివి మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఇది ప్రభుత్వం పరిశీలన చేస్తుంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,20,000
అంతకన్నా సమానంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకాలు వర్తిస్తాయి. పట్టణ ప్రాంతంలో 1,44,000 అంతకన్నా సమానంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అధ్యక్ష. అదేవిధంగా 3 ఎకరాలు మాగాణి, 10 ఎకరాలు మెట్ట లేదా మొత్తంగా కలిపి 10 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఇవి సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా 2,50,000 రూపాయలు సంవత్సర ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు ఇస్తున్నాం అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నిబంధనల్ని అడాప్ట్ చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి ఈ సంక్షేమ పథకాలను మేము అందిస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చేసిన సూచనల్ని ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. మెట్ట ప్రాంత సాగునీటి సమస్యలపై మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పథకం ద్వారా జీకొండూరు, మైలవరం, విజయవాడ రూరల్ మండలాల్లోని 13,800 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందని వివరించారు. నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి భూములు కావటం వల్ల సాగునీరు అందక 1988లో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిర్వహణ నిధులు లేక ప్రస్తుతం 14 మోటార్లలో కేవలం 4-5 మాత్రమే పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో తాను సొంత నిధులు 75 లక్షలతో చేసిన మరమ్మతులకు సంబంధించిన బిల్లులను కూటమి ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో చెల్లించిందని తెలిపారు. ప్రస్తుతం ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అధికారులు పంపిన 4.05 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. జీకొండూరు మైలవరం నియోజకవర్గంలో జీకొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ మండలాలకి ఆనాడు విపరీతమైనటువంటి కృష్ణానదికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా సాగర్ ఎడమ కాలవ ఆయకట్టు చివరి భూముల్లో ఉన్నందువల్ల సాగునీరు, తాగునీరు అందక అప్పటి 1988లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి చొరవతో అప్పటి ఇరిగేషన్ మంత్రి కేఈ కృష్ణమూర్తి గారు, ఆనాటి జిల్లా మంత్రి వసంత నాగేశ్వరరావు గారి నాయకత్వంలో తారకరామ ఎత్తిపోతల పథకం ఎన్టీ రామారావు గారి పేరు మీద ప్రారంభించబడింది అధ్యక్ష. అది కుడి ఎడమ కాలువలుగా ముందు 56,000 ఎకరాలకి పథక రచన చేసి తర్వాత 13,800 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసి 6 లిఫ్ట్ ఇరిగేషన్లతో 14 మోటార్లతో ప్రారంభించి కాలక్రమేణా నీరు అందించలేని దుస్థితికి వచ్చింది అధ్యక్ష. అక్కడ రైతాంగం అంతా ఈ తారకరామ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉన్నారు. అక్కడ 2019 నాటికి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేక నేను అప్పుడు శాసనసభ్యుడిగా త్వరితగతిన పనులు చేపిస్తే ఆనాటి ప్రభుత్వంలో 75 లక్షలు పెట్టి ఏదో తాత్కాలిక మరమ్మతులు చేపించిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే కూడా వారు 5 సంవత్సరాల కాలంలో రిపేర్లు చేయించిన వాటికి నిధులు కూడా మంజూరు చేయించకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 75 లక్షల రూపాయలు 2025 ఫిబ్రవరిలో విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో అప్పుడు నిధులు విడుదల చేయలేదు కాబట్టి ఇప్పుడు పథకం పూర్తిగా రైతులకి నిరుపయోగంగా మారింది. కేవలం 4-5 మోటార్లు పాక్షికంగా పనిచేస్తూ ఉన్నాయి. 4,05,00,000 రూపాయలతో అధికారులు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దయచేసి ప్రభుత్వం తక్షణం నిధులు మంజూరు చేసి కాలువలు బాగు చేయించి మోటార్లు బాగు చేయించకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం హెచ్చరించారు. ద్విచక్ర వాహన చోదకుడితో పాటు వెనుక కూర్చున్న వారు సైతం తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బెన్ సర్కిల్లోని ఆదిత్య కళాశాల సహకారంతో ట్రాఫిక్ సీఐ కొత్తూరు కిషోర్ బాబు ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణపై నగరవాసులకు అవగాహన కల్పించారు. డీసీపీ షీరీన్ బేగం మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ట్రాఫిక్ సిబ్బంది విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ద్విచక్ర వాహన చోదకుడితో పాటు వెనుక కూర్చున్న వారు సైతం తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థులు, ట్రాఫిక్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ బెన్ సర్కిల్ బ్రాంచ్ విద్యార్థులు విజయవాడ పోలీస్ శాఖ వారితో కలిసి ఒక ఫ్లాష్ మాబ్ని ట్రాఫిక్ అవేర్నెస్ మరియు హెల్మెట్ అవేర్నెస్ పైన ఒక నృత్యరూపకం ఫ్లాష్ మాబ్ని బీఆర్టీఎస్ రోడ్లో ప్రదర్శించడం జరిగింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగేటువంటి నష్టాలు అంటే ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు, తర్వాత హెల్మెట్ యొక్క ప్రాధాన్యత, ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా పాటించాలి, మద్యం సేవించి
బైక్స్ నడపడం కానీ డ్రైవింగ్ చేయకూడదు అనేటువంటి నినాదాలతో మా విద్యార్థులు ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షరీన్ బేగం అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ కొత్తూరు కిషోర్ బాబు గారు పాల్గొన్నారు. విద్యార్థులు ఇదివరకు కూడా మనకు ట్రెండ్సెట్ మాల్లో మా విద్యార్థులు డ్రగ్స్పై అవగాహన కలిగిస్తూ ఒక ఫ్లాష్ మాబ్ చేయడం జరిగింది. ఈ విద్యార్థి దశ నుంచి పిల్లలకి ఈ రకమైనటువంటి సమాజం పట్ల చైతన్యం కలిగజేసేటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయాంశంగా చెప్పవచ్చు. సో ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినందుకు పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాక మా మేనేజ్మెంట్, మా చైర్మన్ డాక్టర్ శేషారెడ్డి గారికి, సెక్రటరీ సుగుణ మేడం అండ్ నాయుడు గారికి ఈ సందర్భంగా మాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త బొమ్మిడి నాయకర్, జనసేన జిల్లా అధ్యక్షుడు ఉదయభాను తెలిపారు. ఈ నెల 26 నుంచి ఎన్టీఆర్ జిల్లాలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని కోరారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 75 నుంచి 100 మంది సాధకులను నియమించామని పేర్కొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు సమన్వయకర్త బొమ్మిడి నాయకర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుపై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో కలిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఐటీ వింగ్ ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో జన సైనికులు పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఏ విధంగా నమోదు చేయాలి అనే అంశంపై అవగాహన సమావేశం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఈ నెల 26 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో జన సైనికులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 75 నుంచి 100 మంది సాధకులను నియమించామని పేర్కొన్నారు. ఉద్యమ సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా జనసేన పార్టీ అంటే పేద వర్గాల వారికి, అట్టడుగున వర్గాల వారికి, సమాజానికి సేవ చేసేవాళ్లే జనసేనగా ఉంటూ పార్టీని ముందుకు వెళ్తూ ఉంది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఈ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి ఎవరి వల్ల వచ్చింది? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అనేక రకాలుగా ఇబ్బంది గురి చేస్తుందో, ప్రజానీకాన్ని, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిందో దానికి మళ్ళీ తిరిగి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రజలకి చేరువుగా ఉండాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ ముందుకు వచ్చింది అధికారంలోకి. కాబట్టి మరి ఇక్కడ పార్లమెంట్ వైడ్ మరి 7 కాన్స్టిట్యున్సీ కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు, జన సైనికుల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా మీటింగ్ సారాంశం కూడా మరి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉద్యమి ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారో, రాబోయే 26 తారీఖు నుంచి ఉద్యమి సభ్యత్వం నమోదన స్టార్ట్ అవుతుంది. దానిలో భాగంగా మరి ఈ రోజున ఈ జిల్లాలో మరి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం, మరి దానికి ఇక్కడ అబ్జర్వర్గా నన్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అంటే ప్రతి జన సైనికుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు సభ్యత్వం కూడా 400 రూపాయలు చేయడం జరిగింది. మరి ఏదన్నా ఆ కుటుంబంలో వ్యక్తికి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే కనుక కొంత అమౌంట్ 50,000 రూపాయలు వచ్చే విధంగా, అదేవిధంగా అనుకోని పరిస్థితుల్లో చనిపోతే కనుక 5 లక్షలు వచ్చే విధంగా కూడా ఈ సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కూడా చూసుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే క్రియాశీల సభ్యత్వాలు ఉన్నాయో మరి దాని ద్వారా మేము చనిపోయిన వారి కుటుంబాలకి దాదాపు 630 చెక్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇచ్చిన సందర్భం జనసేన పార్టీ నుంచి. అదేవిధంగా ఈ సభ్యత్వాలు కూడా మరి ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే మరి లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక 51,000 ఇక్కడ సభ్యత్వాలు చేయించడం జరిగింది. మరి రాబోయే రోజులు ఇక్కడ ఉన్న పిఓసీలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా నాయకులు కూడా మేమందరం తెలియజేసేది ఒకటే, ఈ సభ్యత్వాల అనేది కూడా మరింతగా ఎక్కువ పెంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.